ప్రభునందు ప్రియమైన సోదర సోదరులారా, మనము ఇంకొక సంవత్సరం దాటి కొత్త సంవత్సరంలో 2025లో మనము స్టార్ట్ అయ్యాము. ఈ ఒక ప్రారంభంలో మనము లోక పరిస్థితి చూసేదైతే ముఖ్యంగా ఇజ్రాయెల్లో జరుగుతున్న యుద్ధం గురించి మనము గమనిస్తే, నిజంగా అపోస్తలుడు పౌలు రోమా 13వ అధ్యాయము 11వ వచనంలో చెప్పిన ప్రకారము మా రక్షణ చాలా దగ్గరలో ఉందేమో అనిపిస్తుంది. దాన్ని మనము ఒకసారి చదువుకుందాం. రోమా 13వ అధ్యాయము 11వ వచనము. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. చూసారా, విశ్వాసులు అయినప్పటికంటే ఇప్పుడు మా రక్షణ మరీ సమీపంగా ఉందంటున్నారు. ఇది ఎంత నిజంగా ఉంది అనేది మనం జస్ట్ గత ఫ్యూ మంత్స్లో మనము ఆ ఇజ్రాయెల్లో జరిగే కార్యాలను మనం గమనిస్తే తెలుస్తుంది. అఫ్కోర్స్ ఈ ఒక ఇజ్రాయెల్ యుద్ధము స్టార్ట్ అయ్యింది అక్టోబర్ 7th 2023లో. మరి 24 అయ్యి ఇప్పుడు 25లో మనం ఉన్నాము. అయితే ఆ అక్టోబర్ 7th ఏమైంది? అప్పుడు యుద్ధం స్టార్ట్ అయింది. మనందరికీ తెలుసు, గాజా నుండి హమాస్ అనే ఆ తీవ్రవాదులు ఇజ్రాయెల్ని అన్ప్రొవోక్డ్గా అటాక్ చేసి అక్కడ 100 జనాల్ని, సివిలియన్స్ని ఇంటిలో దూరి స్త్రీల్ని, చిన్నపిల్లల్ని కూడా చూడకుండా అందరినీ చంపేసి 200 హాస్టేజెస్ని వాళ్ళు గాజాలో తీసుకుని వెళ్ళిపోయారు. సో దాని తర్వాత ఇజ్రాయెల్ వాళ్ళపైన యుద్ధము డిక్లేర్ చేసి వాళ్ళని గాజా నుండి తరిమేయాలా, టోటల్గా వాళ్ళని డిస్ట్రాయ్ చేయాలని యుద్ధం ప్రారంభించారు. సో ఆ ఒక యుద్ధము చాలా కాలం జరిగింది, 1 సంవత్సరం పైనుండి కంటిన్యూస్గా. ఎందుకంటే ఆ హమాస్ టెర్రరిస్టులు ఈ సివిలియన్ పాపులేషన్లో సిటీస్లో నుండి ఇజ్రాయెల్ని అటాక్ చేసేది ప్రారంభించారు. అక్కడి నుండి రాకెట్లు ఫైర్ చేసేది, షూట్ చేసేది, అక్కడి నుండి వాళ్ళు చేసుకుంటారు. మరి మీ అందరికీ తెలిసినట్లు చాలా టనల్స్లు చేసేసుకున్నారు లోపల. అది మాస్క్లో నుండి, హాస్పిటల్స్ నుండి ప్రారంభమయ్యే టనల్స్, అన్న లింక్ అయిన టనల్స్. సో వాళ్ళని అటాక్ చేసేప్పుడు సివిలియన్స్ని కూడా ఎఫెక్ట్ అయ్యేలాగా వచ్చేసింది. ఇది ఇజ్రాయెల్ ఎంత వార్నింగ్ ఇచ్చి వాళ్ళని అక్కడి నుండి వెళ్ళిపోమని చెప్పి అటాక్ చేస్తేను అప్పుడప్పుడు సివిలియన్స్ కూడా టార్గెట్ అయితే ఈ జనాలు, ఆ సివిలియన్స్ వీళ్ళు టెర్రరిస్ట్కి అవకాశం ఇచ్చి వాళ్ళ మధ్య నుండి ఆపరేట్ చేసేది కూడా చేస్తున్నారు. సో ఇది చాలా ప్రొలాంగ్డ్ అయింది, మోర్ దాన్ 1 year. అయితే ఆ 1 yearలో ఈ రీసెంట్ టైమ్స్లో మనం చూసినప్పుడు ఒక 3-4 months బ్యాక్ నుండి గాజాలో ఆల్మోస్ట్ కంప్లీట్గా గాజాలో ఉన్నంట పొలిటికల్ లీడర్స్ అయితేను, మిలిటరీ లీడర్స్ అయితేను, నాయకులు అందరినీ ఇజ్రాయెల్ క్రమంగా సిస్టమేటిక్గా కొట్టేశారు. మెయిన్గా వాళ్ళు పొలిటికల్ వింగ్ లీడరు హనియా అనే అతన్ని టెహరాన్లో, ఇరాన్లో ఉంటేనో అక్కడ కొట్టేశారు. మరి తర్వాత చాలా రీసెంట్గా మనం చూసే ఇప్పుడు దాన్ని అందరికీ మిలిటరీ వింగ్కి లీడర్గా ఉన్న యహర్ సిన్వార్ని కూడా వాళ్ళు కొట్టేశారు. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది, కొంచెం మిగిలి ఉంది, దాన్ని ఇజ్రాయెల్ వెరీ ఫాస్ట్గా ఫినిష్ చేసేస్తారు. సో ఇది గాజాలో ఒక విక్టరీ అయింది. అయితే గాజాలో ఇది జరుగుతున్నప్పటికీ ఆల్మోస్ట్ నెక్స్ట్ డే, October 7th వాళ్ళు ఇజ్రాయెల్ అటాక్ చేశారు కదా, ఆల్మోస్ట్ నెక్స్ట్ డే ఏంటంటే లెబనాన్లో ఉన్న హిజ్బుల్లా అనే ఒక టెర్రరిస్ట్ ఆర్మీ నార్దర్న్ ఇజ్రాయెల్ని అటాక్ చేసి స్టార్ట్ చేశారు. సో వాళ్ళు సౌత్ లెబనాన్ నుండి నార్దర్న్ ఇజ్రాయెల్ ఉన్న ఆ ఇజ్రాయెల్ ఆ విలేజెస్, టౌన్స్ అంతా వాళ్ళు మిసైల్తో బాంబ్ చేసేది ఇదంతా ప్రారంభించారు. అప్పటి వరకు ఇజ్రాయెల్ చాలా వరకు ఓపికతో ఉన్నారు. మరి అయితే అక్కడ ఉన్న ప్రజలు 70,000 మంది వాళ్ళు ఇళ్ళని వదిలేసి టోటల్గా సౌత్ ఇజ్రాయెల్కి వచ్చేలాగా అయిపోయింది. ఆ టౌన్స్ అంతా వెకేట్ చేసుకొని పోయేలాగా అయిపోయింది. అలాగా బాంబ్ చేసేవాళ్ళు. అయితే ఇజ్రాయెల్ వాళ్ళకి కంప్లీట్గా అటాక్ చేయలేదు. ఎందుకంటే ఈ గాజాలోనే ఇక్కడ పెద్ద యుద్ధం జరుగుతుంది, మధ్యలో ఇరాన్ వేరే ఇంటర్ఫేర్ అయ్యి డైరెక్ట్గా ఇరాన్ నుండే అటాక్ చేసేదంతా జరిగింది.
సో ఇరాన్ని కూడా వీళ్ళు రీటాలియేట్ చేశారు. ఇదే సమయంలో లెబనాన్లో ఫుల్ ఫ్లెడ్జ్ వారు స్టార్ట్ చేస్తే రెండు ట్యాకల్ అయ్యేది కష్టమని ఇజ్రాయేల్ గాజా ఆల్మోస్ట్ కంప్లీట్ వాళ్ళు జయం పొందే వరకు వాళ్ళు వెయిట్ చేసి తర్వాత వాళ్ళు లెబనాన్లో హిజ్బుల్లా పైన స్టార్ట్ చేశారు. అందరూ లోకంలో ఉన్న ఎక్స్పర్ట్స్ అంతా ఏం చెప్పారంటే హమాస్ చాలా చిన్న ఆర్మీ, అయితే హిజ్బుల్లా చాలా పెద్ద, వాళ్ళు స్ట్రాంగ్, వాళ్ళు ట్రైన్డ్ వాళ్ళు సోల్జర్స్, వాళ్ళ దగ్గర ఎన్నో వేలు రాకెట్స్లు మరి డ్రోన్స్ లేటెస్ట్ మిజైల్స్ అంతా ఉంది, వాళ్ళని గెలవలేరు ఇజ్రాయేలు అని చెప్తూనే ఉంటాయి. అయితే ఇజ్రాయెల్ ఎంత ఆశ్చర్యంగా చాలా టాక్టికల్గా వాళ్ళని అటాక్ చేసి ఆ పేజర్ బాంబులతో ప్రారంభించి వాళ్ళ లీడర్స్ అందరూ ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేసుకోకుండా చేసేసి మళ్ళీ వాళ్ళందరికీ భయము పుట్టించారు. దానికి తర్వాత వాళ్ళు ఉన్న ముఖ్యమైన లీడర్స్ని అటాక్ చేసే స్టార్ట్ చేస్తారు. మరి లెబనాన్ పైన ఏరియల్ రైట్స్ కంటిన్యూస్గా జరిగింది. ఇజ్రాయెల్ది మోస్ట్ సఫిస్టికేటెడ్ F-35 ఏరోప్లేన్స్ అంతా పోయి వాళ్ళది ఎక్కడెక్కడ మిజైల్స్లు మరి బాంబ్స్ వాళ్ళు టనల్స్ని దాచిపెట్టి ఉన్నారో ఆ డిపోట్స్ అంతా బ్లాస్ట్ చేసేకి ప్రారంభించారు. సిస్టమేటిక్గా వాళ్ళు వీళ్ళని అటాక్ చేసే ముందునే వీళ్ళు వాళ్ళ స్టాక్ పైల్స్ అంతా నాశనం చేసే స్టార్ట్ చేశారు. తర్వాత చాలా ముఖ్యమైన ఒక విక్టరీ వాళ్ళకి ఎప్పుడు దొరికిందంటే వాళ్ళు సెక్రటరీ జనరల్గా ఉన్న నజరల్లా అనే ఆ హెడ్ని నాశనం చేసేసారు. సో బాగా ఇంటెలిజెన్స్ ఉపయోగించి వాడు బంకర్లో ఉన్నాడని తెలుసుకొని ఆల్మోస్ట్ 80 టన్స్ బాంబు వేసేసి ఆ బిల్డింగ్ని వాళ్ళ బాడీ కూడా దొరుకున్నట్లు నాశనం చేశారు. సో ఇలాగే వాళ్ళ లీడర్స్ అందరినీ వీళ్ళు నాశనం చేసేప్పుడు చాలా షార్ట్ టైంలో హిజ్బుల్లా సీజ్ ఫైర్ని కోరుకొని వచ్చేలాగా చేసేసారండి. ఏ హిజ్బుల్లా ఇప్పటి వరకు ఇజ్రాయెల్ గాజా వారిని స్టాప్ చేస్తారో అప్పటి వరకు మనం స్టాప్ చేయము, ఏ పరిస్థితుల్లో కూడా మనము అటాక్ చేసి నిలుపమని చెప్పిన వాళ్ళ సీజ్ ఫైర్ కోరుకొని వచ్చేలాగా చేసేస్తారు. ఇజ్రాయెల్ కంప్లీట్ నాశనం అయిపోయింది. సదరన్ లెబనాన్లో ఉన్న ఆ హిజ్బుల్లా మీరు ఆర్మీనే ఎంటర్ అయిపోయింది. వాళ్ళది టనల్స్ అంతా వాళ్ళు ఎదికి నాశనం చేసి ఇన్ఫ్యాక్ట్ ఆ బఫర్ జోన్ ఎంత ఉండిందో ముందు అదంతా ఇజ్రాయెల్ కంట్రోల్లో ఉంది. ఇప్పుడు లెబనానే ఉనికిపోయిందండి. ఎందుకంటే అంత పవర్ఫుల్ బాంబ్స్ని వాళ్ళు అక్కడంతా ప్రయోగించారు. సో లెబనాను పడిపోయింది. దానికి ముందు గాజాలో పెద్ద జయం ఇజ్రాయెల్కి దొరికింది. మరి ఈ మధ్యలో ఏమైందంటే ఈ సిరియాలో బషీర్ అల్ అసాద్ అనే ఒక డిక్టేటరు 40 years నుండి రష్యన్ సపోర్ట్లో వాడు ఏలుతున్నాడు. సిరియా జనాల్లో అనేకులకి వాడంటే పడదు, వాడు చాలా చెడ్డవాడు. అనేకులు రెబల్ గ్రూప్స్ ఫైట్ చేస్తుంటేను రష్యా సపోర్ట్ ఉంది కాబట్టి వాడిని ఏమి చేయలేకపోయారు. అలాంటి రెజ్యూము జస్ట్ 1 weekలో పడిపోయిందండి. ఆ రెబల్స్ అది ఎలాగా ప్లాన్ చేశారో తెలీదు. సడన్గా వాళ్ళు ఆ మెయిన్ అలెపో అనే ముఖ్యమైన సిటీ తర్వాత నెక్స్ట్ డమాస్కస్ని కూడా వాళ్ళు ఆక్రమం చేసుకునేప్పుడు వాడు ఓవర్ నైట్ ఏరోప్లేన్లో వాడికి ఉన్నదంతా డబ్బంతా తీసుకొని రష్యాకి పారిపోయేలాగా చేశారు. సో అంత ఫాస్ట్గా చేంజెస్ అయిపోయింది. ఆ రెబల్ లీడర్ అక్కడ పోయి వాడు నేనే ఇప్పుడు నాయకుడని డిక్లేర్ చేస్తూ ఉన్నాడు. ఆ ఒక సందర్భంలో ఇది చేంజ్ ఆఫ్ పవర్ జరిగే సందర్భంలో ఇజ్రాయెల్కి పెద్ద ఆపర్చునిటీ దొరికి ఇజ్రాయెల్ ఆ టైంలో ఆ గోలన్ హైట్స్లో నుండి లోపలికి వచ్చి సిరియాలో ఉన్న వాళ్ళకి సేఫ్గా ఉన్నంత వరకు వాళ్ళ ప్లేస్ని ఆక్రమం చేసుకున్నారు. మరి సిరియాలో బషీర్ అల్ అసాద్ చాలా మిసైల్స్ బాంబ్స్ స్టాక్ పైల్ చేసుకొని పెట్టుకుని ఉన్నాడు. కెమికల్ బాంబ్స్ కూడా భయంకరమైన బాంబ్స్ అంతా. దానంతా ఇజ్రాయెల్లో మళ్ళీ ఏరియల్ బాంబింగ్ చేసే స్టార్ట్ చేసి చాలా వరకు సిరియాని కండెమ్ చేసేసారు. సిరియా ఇప్పుడు ఇజ్రాయెల్ని అటాక్ చేసే పరిస్థితిలో లేకుండా పోయింది. ఎందుకంటే సిరియా కూడా డెడ్లీ ఎనిమీ ఇజ్రాయెల్కి. ఎవరు అక్కడ ఉంటేనే ఆ సరౌండింగ్స్ ఉన్న వాళ్ళందరూ ఎనిమీసే, అయితే భయపడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు గాజా నుండి అటాక్ చేసేప్పుడు లెబనాన్ నుండి సిరియా నుండి కూడా అనేకులు ఇజ్రాయెల్ని టార్గెట్ చేసేది జరిగేది. సిరియా మూలముగా షిప్మెంట్ అంతా ఇరాన్ నుండి లెబనాన్కి వచ్చేది. అయితే ఇప్పుడు వాళ్ళని కూడా
ఖండం చేసి ఆధీనంగా తీసుకున్నారు ఇజ్రాయేలు. మరి ఇప్పుడున్న ఆ రెబల్ లీడర్ కూడా మనం ఫస్ట్ డమాస్కస్ తీసుకున్నాం, నెక్స్ట్ జెరూసలేం మన టార్గెట్ అంటున్నాడు. అయితే వాడు ఏమి చేయకున్నట్లు ఇజ్రాయెల్కి మంచి అక్కడ జయము దొరికినట్లు మనం చూస్తున్నాం. మరి ఈ మధ్యలో యెమెన్ నుండి హూతీస్ ఫైర్ చేసేసి డైరెక్ట్గా టెల్ అవీవ్ బెన్ గురియన్ ఎయిర్పోర్టే టార్గెట్ చేసి మిసైల్స్ పంపించేది స్టార్ట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఇజ్రాయెల్ దాన్ని మోస్ట్ ఆఫ్ దెమ్ దాన్ని ఆపేస్తారు. అయితే కొన్ని పెడతా ఉన్నది. అప్పుడు రైట్ నౌ ఇజ్రాయెల్ హూతీస్ని అటాక్ చేసేది ప్రారంభించింది. ఆల్రెడీ వాళ్ళది పవర్ ప్లాంట్స్ మరి వాళ్ళది ఆయిల్ పోర్ట్స్ అంతా నాశనం చేసి స్టార్ట్ చేస్తారు. ఎంత భయంకరంగా అక్కడ మండుతుందంటే ఆల్మోస్ట్ ఇంకా కొన్ని రోజుల్లో ఎలాగా లెబనాను గాజాని ఇజ్రాయెల్ నాశనం చేసిందో అలాగా ఆ హూతీస్ని కూడా నాశనం చేసేది జరిగేది మనము చూడొచ్చు. సో ఆల్రెడీ అది ప్రారంభమైంది. సో ఈ ఒక కార్యం అయిన తర్వాత ఇంకా వచ్చే జనవరి 28 ప్రెసిడెంట్ ట్రంప్ ఎలెక్ట్ అవుతారు. అప్పుడే ఆ సెరమనీ ఇనాగ్రేషన్ ఉంది. ఆయన పవర్కి వచ్చిందే ఖచ్చితంగా ఇజ్రాయెల్ నెక్స్ట్ ఇరాన్ని టార్గెట్ చేసి ఇరాన్ని సంపూర్ణంగా నాశనం చేసేది జరుగుతుందండి. ఎందుకంటే ఇరాన్ న్యూక్లియర్ బాంబ్ చేయాలని చాలా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. వాళ్ళని అలాగే వదిలేస్తే వాళ్ళు ఖచ్చితంగా పెద్ద థ్రెట్గా ఉంటుంది అని అమెరికా మరి ఇజ్రాయెల్ చేరి ఇరాన్ని ఖచ్చితంగా టోటల్గా ఏ రీతిగా గాజా అయిందో, ఏ రీతిగా లెబనాన్ సిరియాకి దెబ్బపడిందో, ఇప్పుడు ఏ రీతిగా యెమెన్లో ఉన్న హూతీస్ నాశనం అవుతున్నారో ఇరాన్ కూడా సంపూర్ణంగా నాశనం అయ్యేది చాలా షార్ట్ టైంలో మనం చూడవచ్చు. సో సోదరి ఇదంతా మనం చూస్తుంటే నిజం మనకేం జ్ఞాపకం వస్తుందంటే పాత కాలంలో చెప్పిన ఆ జకరియా అనే ప్రవక్తుడు చెప్పిన ప్రతి ఒక్క ప్రవచనము మా కంటి ముందు అదేలాగా వర్స్ బై వర్స్ అక్షరాంశంగా జరుగుతున్నది మనం చూడొచ్చు. వీళ్ళు చాలా ఆశ్చర్యంగా ఉంది. దానివల్ల మనం ఫాస్ట్గా అక్కడ జకరియా ఏం చెప్పాడు ఇప్పుడు అలాగే ఉందా అని జస్ట్ కంపేర్ చేసుకుని చూసుకుందాం. మీకు ఆశ్చర్యం అవుతుంది. వర్డ్ టు వర్డ్ లైన్ బై లైన్ ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం జరుగుతున్నదో అదే అంత్యకాలంలో జరుగుతుందని జకరియా చెప్పింది మనము కంపేర్ చేసుకోవచ్చు. దానివల్ల జకరియా 12వ అధ్యాయం మొదలుని మనము చూసుకుందాము. తర్వాత జకరియా 14వ అధ్యాయంలో కూడా కొన్ని వచనాలు మనము చూసుకుందాం. జకరియా 12:1 దేవోక్తి ఇశ్రాయేలీయులను గూర్చి వచ్చిన యెహోవా వాక్కు, ఆకాశ మండలమును విశాలపరిచి భూమికి పునాది వేసి మనుష్యుల అంతరంగములో జీవాత్మను సృజించి యెహోవా సెలవిచ్చినదేమనగా. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? ఆకాశంని నిర్మించి భూమికి పునాది వేసి మనుషునికి ఆత్మని ఇచ్చిన ఆ దేవుడు సృష్టికర్త చెప్పే మాట ఇది. ఎంత బలమైన మాటలు ఉంటుంది ఇది కదా. ఈ ప్రవచనము మనుషులు చెప్పింది కాదు, యెహోవా చెప్పింది, ఇజ్రాయెల్ గురించి చెప్పిన మాటలు ఇది అని మనం చదువుకున్నాం. 2వ వచనం, మరి నేను యెరూషలేము చుట్టూనున్న జనులకు అందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోచున్నాను. శత్రువులు యెరూషలేమునకు ముట్టడి వేయగా అది యూదా మీదికి వచ్చును. చూసారా ఇక్కడ ఏం చెప్తున్నారంటే I will make Jerusalem a cup of trembling to all the people around. అంటే చుట్టూలున్న జనాలకి యెరూషలేంని ఏమంటారు తెలుగులో? మత్తు పుట్టించు పాత్రగా చేయబోచున్నాను. ఏమండి మత్తు పుట్టించి అంటే అందరూ షేక్ అయిపోతారు. అలాగే అవుతుందండి కదా. గాజా ఎలా షేక్ అవుతా ఉంది, లెబనాన్ ఎలా షేక్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు వేసిన బాంబులు ఎంత పవర్ఫుల్ అంటే అక్కడ లిటరల్లీ భూకంపం జరిగిందంట. అంత షేక్ అయిపోతా ఉన్నారు. వాళ్ళకి ఆ ఏరోప్లేన్స్ వస్తేనే షివర్ అయిపోతారు. ఎందుకంటే అంత పవర్ఫుల్ బాంబ్స్ వచ్చి అక్కడున్న మెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా నాశనం చేసేసారు. పెద్ద పెద్ద బిల్డింగ్లు, పవర్ ప్లాంట్స్, మరి రోడ్లు అన్నీ నాశనం చేస్తూ ఉన్నారు. సో అంత ఉనికిపోయేలాగా సిరియాలోనూ అలాగేనే మరి ఇప్పుడు హూతీసు ఎంత షివర్ అవుతున్నారు. అలాగా చెప్పినట్లే జరుగుతూ ఉంది. మరి కంటిన్యూస్గా ఇక్కడ యెరూషలేం అని చెప్తారు, మరి యూదా కూడా చెప్తారు. యూదా యెరూషలేం రెండు అక్కడ డివైడ్ చేసి ఎందుకు చెప్తారంటే యెరూషలేం అంటే
ఇజ్రాయెల్కి ఇప్పుడున్న ఆ ఒక ప్రదేశం మాత్రం కాకుండా జూడా అన్నప్పుడు ఇప్పుడు జుడియా సమేరియా రీజియన్ అంటే వెస్ట్ బ్యాంక్ అంటారు కదా, దాన్ని కూడా చేర్చి చెప్తున్నారు. అదంతా ఇజ్రాయెల్కి సంబంధించిందే. దాంట్లో సగము మాత్రమే ఇజ్రాయెల్కి ఇచ్చారు. అయితే దేవుని దృష్టిలో అదంతా దేవుని ఒక జనాలకి దేవుడిచ్చిన స్థలంగా ఉంటుంది. దానివల్ల ఆ ప్లేస్ అన్నింటినీ ఇంక్లూడ్ చేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నది చూస్తాము. మరి 3వ వచనంలో ఇంకా క్లియర్గా మనం ఏం చూడొచ్చు అంటే, శత్రువులు యెరూషలేమునకు ముట్టడి వేయగా అది యూదా మీదికి వచ్చును. చూసారా, శత్రువులు యెరూషలేము మీదికి వాళ్ళు సీజ్ అంటే ముత్తగా వేయక అది ఆ యూదా పైన కూడా వస్తుంది అన్నారు. మరి నెక్స్ట్, ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును. చూసారా, దానిని ఎత్తి మోయువారందరూ మిక్కిలి గాయపడుదురు. భూజనులందరూ దానికి విరోధులై కూడుదురు. చూసారా, ఇక్కడ ఎంత క్లియర్గా చెప్పింది చూడండి. ఇప్పుడు జరుగుతున్నది అదేలాగా చెప్పబడింది. ఏమంటారంటే, ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును. ఏమండి, యెరూషలేమును సమస్త జనులకు బరువైన రాయిగా చేస్తాను. ఇప్పుడు జరిగే ఈ అన్ని యుద్ధాలు, ఆ మిడిల్ ఈస్ట్లో జరిగే అన్ని యుద్ధముకి కారణము యెరూషలేమే. ఎందుకంటే యెరూషలేము మనదేని, గాజా వాళ్ళు, ఇజ్రాయెల్ అది మన క్యాపిటల్ ఇజ్రాయెల్. మరి దీని మధ్యలో క్రైస్తవులు దాన్ని ఇంటర్నేషనల్ క్యాపిటల్ చేయాలా, ఇది అందరికీ చేరినదని వాళ్ళు. మెయిన్గా చూస్తే ఆ యెరూషలేం గురించినే ఇదంతా యుద్ధం జరుగుతూ ఉంది. చూస్తారా, ఎక్కడ ఏ ఒక ఆర్గ్యుమెంట్ జరిగితేనో ఆ సెటిల్మెంట్ చేయాలంటేనో వాళ్ళు యెరూషలేంని ఎవరు వదిలిపెట్టేది లేదు కదా. సో దాని ఒక భారమైన కలు ఇది చాలా ఒక బర్డన్సమ్ ఇష్యూ అయిపోయింది. ఎవరు ఇంతవరకు ఎంత జనము ప్రయత్నం చేసినా దాన్ని రిజాల్వ్ చేయలేకపోతున్నారు. మరి ఈవెన్ దో ఆల్ ద అర్త్ బి గ్యాదర్డ్ టుగెదర్ అగేన్స్ట్ ఇట్, లోకంలో ఉన్న సమస్త జనములు చూడండి, భూజనులందరూ దానికి విరోధులై కూడుదురు. ఏమండి, భూజనులు అందరూ దానికి విరోధమై కూడుదురు. దాన్ని ఎత్తేవాడు అందరూ మిక్కిలి గాయపడతాడంట. దానిని ఎత్తి మోయువారందరూ మిక్కిలి గాయపడుదురు. చూడండి ఇంకో పాయింట్, దాన్ని ఎత్తి మోయే వాళ్ళందరూ మిక్కిలిగా గాయపడతారంట. ఇంగ్లీష్లో ఏముందంటే, దట్ ఐ విల్ మేక్ జెరూసలేమ్ ఏ బర్డెన్సమ్ స్టోన్ ఫర్ ఆల్ పీపుల్, ఆల్ దట్ బర్డెన్ దెమ్సెల్ఫ్ విత్ ఇట్ షాల్ బి కట్ ఇన్ పీసెస్ అని ఉంది. అంటే పీస్ పీస్ అయిపోతారు అని అర్థం. అది ఇలాగ జరుగుతుంది కదా సోదర సోదరి. లాస్ట్ 1 year బ్యాక్ నుండి ఇజ్రాయెల్ గాజాని పీస్ పీస్ చేసేసారండి. అక్కడ ఒక్క బిల్డింగు నిలవలేదు. అక్కడ ప్రతి ఒక్క బిల్డింగు థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ బాంబ్ అండి. 1, 2 కాదు, ఎవ్రీ అదర్ సెకండ్ ఒక బాంబ్ పడుతూనే ఉందండి ఆ ప్రారంభంలో. ఆ రీతిగా ఒక్క నగరం తర్వాత ఇంకొక నగరము, ఆ జనాలందరూ అక్కడి నుండి పారిపోండి. వార్నింగ్ ఇచ్చి కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాళ్ళ రోడ్స్, ఇన్ఫ్యాక్ట్ హాస్పిటల్స్, మరి మాస్క్ కూడా. ఎందుకంటే అక్కడ కూడా వీళ్ళు టెర్రరిస్ట్కి చోటు ఇచ్చి అక్కడి నుండి అటాక్ చేస్తున్నారు. అప్పుడు ఇజ్రాయెల్ దాన్ని కూడా వదలకుండా థౌజండ్స్ ఆఫ్ మాస్క్ అండి వాళ్ళు అన్నీ నాశనం చేసి ఇప్పుడు ఆ జనాలందరూ సీసైడ్ బీచ్లో టెంట్లు వేసుకొని ఉంటున్నారు. ఏ నగరం కూడా మనుషులు ఉండేకి అవకాశం లేకుండా పీసెస్ అయిపోయింది. నెక్స్ట్ అదేలాగా సదరన్ లెబానాన్లో ఉన్న ఊర్లందరూ వెకేట్ చేసి అదంతా ఫుల్గా పీసెస్గా పడి ఉంది. అదేలాగా సిరియాలో బార్డర్లో ఉన్న ఒక ప్లేసెస్ అంతా బాంబ్ అయింది. ఇప్పుడు హూతీస్ని జరుగుతూ ఉంది, నెక్స్ట్ ఇరాన్కి వెళ్ళిపోతుంది. సో ఈ రీతిగా చుట్టూలో ఉన్న ఆ జనాలందరూ అది ఒక బరువైన ఒక రాయిగా, మరి దాన్ని ఎత్తేవాడు ఎవరైతేనో వాడు పీసెస్ అయిపోతాడు అని చెప్పబడిన ప్రకారంగానే జరుగుతున్నది. చూడండి అక్షరాంశంగా అప్పుడే మనకు తెలుస్తుంది. ఇంత అంత్యకాలంలో చెప్పబడిందంతా ఇంక ఇదంతా టోటల్ అంత్యంకి ప్రారంభము. ఆల్రెడీ ఇది ప్రారంభించినట్లు మనం చూడొచ్చు. మరి 4వ వచనంలో మనము ఏం చూస్తామంటే, ఇదే యెహోవా వాక్కు, ఆ దినమందు నేను గుర్రములన్నిటికీ బెదురును, వాటిని ఎక్కువ వారికి వెర్రిని పుట్టింతును. యోధావారి మీద నా దృష్టి ఉంచి జనముల గుర్రములన్నిటికీ అంధత్వము కలుగజేతును. ఏమండి ఏం చెప్తున్నారంటే, ఆ దినంలో గుర్రాలందరికీ దిగులు ఇచ్చేస్తాను. గుర్రాలు అన్నప్పుడు ఇక్కడ వాళ్ళు
ఉన్న ఆయుధాలు అప్పుడు గుర్రాల పైన యుద్ధంకి వచ్చేవాళ్ళు. సో వాళ్ళ లీడర్స్ వాళ్ళందరికీ ఒక ఏమంటే వెర్రి పుట్టేలాగా చేసేస్తాడంట. ఇంగ్లీష్లో మ్యాడ్నెస్ అని ఉంది. ఆ నాయకులందరూ బుద్ధి లేని వాళ్ళు లాగా అయిపోతారంట, వెర్రి వాళ్ళలాగా. అయితే ఇజ్రాయెల్ పైన మాత్రం వాళ్ళు కనికరంని దేవుడు చూపిస్తాడంట. చూడండి, నిజంగా ఇక్కడ ఈ జరిగే యుద్ధంలో ఆ జనాలందరూ లిటరల్లీ మూర్ఖుల లాగానే డీల్ చేస్తున్నారు. ఇజ్రాయెల్ ఎంత పవర్ఫుల్గా ఉంది. వీళ్ళు కొన్ని AK-47 గన్లు, కొన్ని హ్యాండ్మేడ్ మిసైల్స్ పెట్టుకొని పోయి ఆ ఊర్లో పోయి కొంత జనం చంపేసి ఆ సివిలియన్స్ని, ఇంట్లో ఉన్న వాళ్ళని, ఆ స్త్రీలని, పిల్లకాయల్ని చంపేసి వెళ్ళిపోతే ఇజ్రాయెల్ ఊరికనే ఉంటారా? అది ఎంత మూర్ఖమైన కార్యం కదా. వాళ్ళు అలాంటి మూర్ఖమైన కార్యం చేశారు, వెర్రితనంతో వాళ్ళు అలాగ బిహేవ్ చేశారు. ఆ మోటార్ బైక్లు అంతా వచ్చి ఇదంతా చేసుకొని హాస్టేజెస్ 200 తీసుకుని పోయారు. అయితే ఇజ్రాయెల్ రిటాలియేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంది చూడండి. ఏ రీతిగా అంటే వాళ్ళు సిస్టమేటిక్ని వాళ్ళు వెనకాల వెళ్ళి వాళ్ళు ఎక్కడ దాక్కుంటేనో వాళ్ళని ఎదికి వాళ్ళని డిస్ట్రాయ్ చేసుకుని వచ్చారు. వాళ్ళ లీడర్స్ అందరినీ వాళ్ళు టన్నల్స్ అంతా నాశనం చేసి. సో దీంట్లో చచ్చిపోయిన వాళ్ళు ఎంతో తెలుసా? వాళ్ళ ప్రకారంగానే 45,000 కంటే ఎక్కువ అయిపోయింది. 45,000 ఈ తీవ్రవాదులు అంటే టెర్రరిస్టులు, మరి వాళ్ళని సపోర్ట్ చేసే ఆ సివిలియన్స్ కూడా చచ్చిపోయారు. ఎందుకంటే ఇజ్రాయెల్ ఎంత కేర్ఫుల్గా డీల్ చేస్తేనో అక్కడ వీళ్ళు ఆ తీవ్రవాదులు, ఆ టెర్రరిస్టు హాస్పిటల్, గృహాల్లో, మాస్కుల్లో చేరుకొని వాళ్ళు బాంబ్ చేస్తున్నారు. అప్పుడు వాళ్ళని కొట్టాలంటే ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చి కొడితేను కొందరికి వేరే వాళ్ళకి కూడా ఎఫెక్ట్ అవుతుంది. జనరల్లీ మనం చూసేప్పుడు ఇజ్రాయెల్ని జెనోసైడ్ చేస్తున్నారని ఒక కేసు వేరే పెట్టారు యునైటెడ్ నేషన్స్లో. సౌత్ ఆఫ్రికా స్టార్ట్ చేసి లోకం అంతా దానికి సపోర్ట్ చేస్తుంది. ఏమంటే ఇజ్రాయెల్ గాజాలో జెనోసైడ్ చేస్తుంది. జెనోసైడ్ అంటే ఏం తెలుసా? సివిలియన్ పీపుల్ని, ఇన్నోసెంట్ పీపుల్ని ఒక ఆర్మీ వచ్చి నాశనం చేసేది, అది జెనోసైడ్. అయితే అక్కడ జరిగేది జెనోసైడ్ కాదు. అక్కడ ఉన్న వాళ్ళు జస్ట్ ఈ సివిలియన్స్ కాదు, ఆ సివిలియన్స్ని ఎన్కరేజ్ చేసి వాళ్ళని ఇజ్రాయెల్ పైన అటాక్ చేయాలని చేస్తున్న జనాలు, ఆ ఒక టెర్రరిస్టులు కూడా ఉన్నారు అక్కడ యుద్ధం జరుగుతూ ఉంది. అది అక్కడ ఇప్పటి వరకు టిల్ టుడే హమాస్ ఏదో ఒక చోటు నుండి ఇజ్రాయెల్ పైన ఫైర్ చేస్తూనే ఉన్నారు. త్రూ అవుట్ స్టార్టింగ్ నుండి మీరు చూస్తే ఉట్టి సివిలియన్స్ పైన పోయి ఇజ్రాయెల్ అటాక్ చేస్తుండేది. ఆ సివిలియన్స్ మధ్యలో ఈ సోల్జర్స్, ఈ టెర్రరిస్టులు వాళ్ళకున్న మ్యాక్సిమం కెపాసిటీతో ఇజ్రాయెల్ని అటాక్ చేస్తున్నారు. సో వాళ్ళనే ఇజ్రాయెల్ అటాక్, ఇక్కడ వార్ జరుగుతుంది. అక్కడ యాక్చువల్లీ జీనోసైడ్ అంటే వార్ లేదు, సివిలియన్స్ ఇన్నోసెంట్ పైన పోయి అటాక్ చేసేది. హిట్లర్ చేశారు కదా యూదుల పైన. యూదులు ఒక సైన్యముగా వాళ్ళు ఏమి రెసిస్ట్ చేయాలి, అలాంటి వాళ్ళని చేసి వాళ్ళని చంపేసి, అది జీనోసైడ్. అయితే ఇక్కడ జరిగేది యుద్ధంలో కొన్ని కోలాటరల్ డ్యామేజ్ అవుతుంది. సో వీళ్ళు టార్గెట్ చేసేది ఆ సైనికుల్ని. అయితే ఆ సైనికులు జతలో కొన్ని సివిలియన్స్ ఉన్నప్పుడు సాధారణ జనాలు వాళ్ళు కూడా అటాక్ అవుతారు. వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ ఆ హమాస్ వాళ్ళు కావాలని పాపులేషన్ మధ్య నుండే వీళ్ళని అటాక్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎంత జనం చస్తేనో పర్వాలేదు, ఇజ్రాయెల్ పైన హోల్ వరల్డ్ ఇజ్రాయెల్కి విరుద్ధంగా రావాలా, ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ అవ్వాలా అనే ఒక కారణంతో థౌజండ్స్ చనిపోతేనో వాళ్ళు స్టాప్ చేయకుండా ఉన్నారు. చూడండి, ఆ 200 హాస్టేజెస్ తీసుకొని పోయారు కదా, వాళ్ళని సరెండర్ చేసేసి వాళ్ళు ఆర్మ్స్ని అంతా ఫైటింగ్ని స్టాప్ చేస్తామని ఒప్పుకుంటే నెక్స్ట్ డేనే అక్కడ వార్ స్టాప్ అయిపోయేది. ఇజ్రాయెల్ కంప్లీట్గా వార్ స్టాప్ చేసేవాడు. అయితే ఈ రోజు వరకు ఇంత 45 జనాలు చనిపోతేనో 1,00,000 జనాల కంటే ఎక్కువ జనాలు అంగవికలు అయిపోయారు, ఇప్పుడు ఇంజురీ అయిపోయారు. అలా ఉంటేనో వాళ్ళ హోస్టేజ్ని వదలటం లేదు, మరి వాళ్ళు ఆ స్టాప్ చేస్తలేదు యుద్ధంలో. సో అప్పుడు ఎవరిది ఫాల్ట్? ఇజ్రాయెల్దా, హమాస్దా? ఇంత సింపుల్ విషయము లోక జనాలకి తెలియటం లేదు. సోదర అందరూ ఇప్పుడు ఇజ్రాయెల్కి విరుద్ధంగా, అగేన్స్ట్గా అక్కడ డెవలప్ అయ్యి చూస్తాం. యునైటెడ్ నేషన్స్లో ఎంత ఇజ్రాయెల్కి విరుద్ధంగా రెజల్యూషన్స్ పెట్టారు, ఎన్ని వాళ్ళు కౌన్సిల్లు పెట్టుకొని
ఇన్ఫ్యాక్ట్ హోల్ వరల్డ్ ఆల్మోస్ట్ ఇప్పుడు అరబ్స్ ఆఫ్ కోర్స్ ఆల్వేస్ అగెన్స్ట్ ఇజ్రాయెల్. వాళ్ళు ఏమి అయితేనో వాళ్ళు ఇజ్రాయెల్నే బ్లేమ్ చేసేది, వాళ్ళే సపోర్ట్ చేసేది. ఈ హమాస్ లాంటి హిజ్బుల్లా లాంటి టెర్రరిస్ట్ని వాళ్ళే సపోర్ట్ చేసేది. మరి రెండవదిగా ఏషియన్ కంట్రీస్, మరి ఆఫ్రికా ఇజ్రాయెల్కి విరుద్ధంగా ఉన్నారు. మరి ఈవెన్ వెస్ట్రన్ కంట్రీస్లో అమెరికా ఒక్కళ్ళు తప్ప అన్ని కంట్రీస్లో ఆల్మోస్ట్ అందరూ వీళ్ళకి అగెన్స్ట్గానే రెజల్యూషన్ ఇస్తున్నారు. అఫ్కోర్స్ అమెరికాతో కొందరు సపోర్ట్ చేస్తున్నారు, అయితే జనరల్గా మనం చూస్తే అందరూ ఇజ్రాయెల్నే బ్లేమ్ చేస్తున్నారు. ఇంక్లూడింగ్ అమెరికాలో కూడా సంపూర్ణంగా ఇజ్రాయెల్కి సపోర్ట్ లేదండి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు వరకు ఉన్న బైడెన్ మరి హ్యారిస్ ఒక గవర్నమెంట్ కూడా ఇజ్రాయెల్కి చాలా ప్రెషర్ వేస్తారు. మీరు వాళ్ళని అటాక్ చేయకూడదు, వార్ స్టాప్ చేయాలని చాలా ప్రెషర్ వేస్తున్నారు. మరి అమెరికాలో ఎన్ని ప్రొటెస్ట్లు జరిగిందండి కాలేజ్ క్యాంపస్లో. మరి అక్కడక్కడ ఎల్జిబిటీ కమ్యూనిటీ అయితేనేమి చాలా చాలా గ్రూపులు చేరుకొని ప్రో పెలిస్టైన్ ఈ యుద్ధంని ఒక ఫ్రీడమ్ స్ట్రగల్గా మార్చేశారు. వాళ్ళు చేసింది టెర్రరిస్ట్ అటాక్. అది ఇన్నోసెంట్ పీపుల్ పైన పోయి 1100 పీపుల్ని సివిలియన్స్ని చంపేసి హాస్టేజ్ తీసుకుని పోయిన వాళ్ళని, అలాంటి వాళ్ళని ఇప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ చేసేసారు. ఇజ్రాయెల్ని టెర్రరిస్ట్ లాగా ఇజ్రాయెలే అక్కడ వాళ్ళని జెనోసైడ్ చేస్తున్నారు అంటున్నారు. ఉన్న యాక్చువల్ రియాలిటీ ఏమి, వీళ్ళు అనుకుని వాళ్ళు అన్నీ అప్సైడ్ డౌన్ చేసి ఇజ్రాయెల్ని సపరేట్గా చేసేసి వాళ్ళ పైన అందరూ చేరుకుంటున్నారు. సోదర అదేనే లోకమంతా ఇజ్రాయెల్కి విరుద్ధంగా వస్తారని చెప్పినట్లే అలాగా జరుగుతున్నది మనం చూడవచ్చు. అయితేను ఇంత 1.5 years ఆల్మోస్ట్ అక్టోబర్ నుండి మీరు తీసుకుంటే 1 year 2 months వాడు స్టార్టింగ్లో గాజాలో మాత్రమే మీరు తీసుకుంటే 45,000 చనిపోయారు. ఇజ్రాయెల్లో స్టార్టింగ్లో వాళ్ళు అటాక్ చేశారు 1,100 పీపుల్లో. అంతమందితో వదిలేస్తే సమ్ 9 to 10 people అంతే చనిపోయింది ఇజ్రాయెల్లో. అంటే దేవుడు ఏ రీతిగా ఇజ్రాయెల్ని కనికరిస్తున్నారు చూడండి. మిగతా వాళ్ళకి ఆ వెరితనము, ఆ మ్యాడ్నెస్ వచ్చేసిద్ది. అయితే ఇజ్రాయెల్ని దేవుడు ఏ రీతిగా సంరక్షిస్తున్నారు మనకే తెలుస్తుంది. ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్ని పంపించారు. ఎక్కడండి? ఇరాన్ నుండి. ఆ మిసైల్స్ అన్నీ అఫ్కోర్స్ ఇజ్రాయెల్ అది పడిపోయే ముందే దాన్ని నాశనం చేశారండి. అది కొన్ని పడింది, దాంట్లో ఒకటి పైన పడి వాడు చనిపోయాడు. ఆ వ్యక్తి కూడా పెలిస్టైనియన్. ఇది ఎలాగే ఉంది చూడు, పెలిస్టైనియన్స్కి సపోర్ట్ చేసి వాళ్ళు ఇజ్రాయెల్ని అటాక్ చేస్తుంటే దాంట్లో ఒక మిసైల్ పెలిస్టైన్ మేలే పడింది, ఒక ఇజ్రాయెల్ కూడా చనిపోలేదు. అంటే దీంట్లో మనకేం తెలుస్తుంది? దేవుడు నిజంగా ఇజ్రాయెల్ని ఎంత ఆశ్చర్యంగా కాపాడుతున్నాడు. 45,000 జనం చనిపోయారు, 100,000 కంటే ఎక్కువ జనం ఇంజూరీ అయినారు గాజాలో. ఇజ్రాయెల్ 8-9 జనాలు మాత్రమే చనిపోయినారంటే తెలుస్తుంది దేవుడు నిజంగా ఇజ్రాయెల్ని సంరక్షిస్తున్నాడు, కనికరిస్తున్నాడు. చూసారా, వాళ్ళ శత్రువులందరూ ఏ రీతిగా పీసెస్ అయ్యి ధ్వంసం అవుతున్నారు. అదే నెక్స్ట్ ఆ వర్డ్ని యూజ్ చేశారు చూడండి. నెక్స్ట్ ఇజ్రాయెల్లో ఉన్న నాయకులు ఎలాగుంటారు, వాళ్ళు ఏ రీతిగా చుట్టుముట్లున్న ఆ ఒక ప్రదేశం అంతా నాశనం చేస్తారు అనేది 5-6లో మనము చదువుకోవచ్చు. జకర్యా. అప్పుడు యెరూషలేములోని అధికారులు, యెరూషలేము నివాసులు తమ దేవుడైన యెహోవాను నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుచున్నదని తమ హృదయమందు చెప్పుకొందురు. దేవుడైన యెహోవాని నమ్ముకుంటున్నారట. నిజంగా ఎన్నోసారి ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు గాడ్ అనే మెన్షన్ చేస్తున్నాను. దేవుడు విత్ గాడ్స్ హెల్ప్, గాడ్ ఈజ్ ఆన్ అవర్ సైడ్, గాడ్ అని నార్మల్గా వీళ్ళు ఇదంతా మెన్షన్ చేయరు. అయితే ఇప్పుడు అనేకసారి బెంజమిన్ నెతన్యాహు గాడ్ అనేది దేవుడిని రెఫర్ చేస్తే ఉండేది మనం చూడొచ్చు. వాళ్ళకి చాలా విశ్వాసం ఉండండి, వాడు దేవుడి పైన, దేవుడి కృపతో వాళ్ళు ఇదంతా చేయగలుగుతున్నారు అనేది క్లియర్గా మనకి తెలుస్తుంది. మరి నెక్స్ట్ 6వ వచనము. ఆ దినమున నేను యోధా అధికారులను కట్టెల క్రింది నిప్పులుగాను పనల క్రింది దివిటిగాను చేతును. ఏమండి ఎలా చేస్తారంట? కట్టెలు మధ్యలో ఉన్న నిప్పిలాగా, తర్వాత ఈ చాఫ్ అంటే గ్రాస్ మధ్యలో ఉన్న ఆ ఒక దీపం లాగా చేసేస్తారు.
అంటే మీరు ఈ గ్రాస్లో ఈ పుల్లు మధ్యలో ఈ దీపం పెడితే ఎలాగ అంటుకుంటుంది కదా, కట్టెల మధ్యలో మీరు ఈ అగ్ని పెడితే ఎలాగా అది కలిపడుతుంది కదా, ఆ రీతిగా అయిపోతుందంట. అంటే లిటరల్ బర్న్ అయిపోతారని. ఈ గవర్నర్స్ అలా అందరూ అలాగున్నారు. ఇది చూడండి, బెంజమిన్ నెతన్యాహు ప్రైమ్ మినిస్టరు ఎంత జనాలు అతన్ని అపోజ్ చేస్తుంటేను, హోల్ వరల్డ్ ఇంక్లూడింగ్ యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ కూడా ఎంత ప్రెషరైజ్ చేస్తేనో ఆ యుద్ధంని స్టాప్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఇజ్రాయెల్లో ఉన్న వాళ్ళ జనాల్లో కూడా ఎంతో జనం ప్రొటెస్ట్ చేస్తున్నారు. వాళ్ళకి ఏమంటే ఆ 200 హాస్టేజెస్ వాళ్ళకి కావాలా, దానివల్ల యుద్ధం స్టాప్ చేసేసి వాళ్ళని రిలీజ్ చేయండి. వాళ్ళని రిలీజ్ చేయాలంటే యుద్ధం స్టాప్ చేయాలా, ఎంత జనంని వీళ్ళు ఇప్పటి వరకు పట్టుకున్నారో వాళ్ళందరినీ వదిలేయాలి. అది ఒక్కటికొక్కటి ఈక్వ 1 to 1 హాస్టేజ్ కాదు. వాడు ఒక్క హాస్టేజ్ వదిలితే వీళ్ళు 1000 ఈ ఫిలిస్టైన్ టెర్రరిస్ట్ని వదిలేయాల. అలా చేయమని ఎంత ప్రెషరైజ్ అండి నెతన్యాహుకు ఇజ్రాయెల్లోనండి. జనాలకి వాళ్ళకే తెలియటం లేదు. ఈ 200 సివిలియన్స్ లైఫ్ ముఖ్యమా, ఇజ్రాయెల్ ఫ్యూచరే నాశనం అయ్యేది కాపాడేది ముఖ్యమనేది వాళ్ళకి తెలియటం లేదు. హమాస్ని వదిలేస్తే మరలా వాళ్ళు రీగ్రూప్ అయ్యి మరలా అదేలాగా అటాక్ చేస్తామని వాళ్ళు ఆల్రెడీ చెప్పారు. సో వాళ్ళు నాశనం చేయకుండా వదిలేయటం అంటే ఎలాంటి ఒక వెరితనము. అయితే బెంజమిన్ నెతన్యాహు ఎవరేం చెప్తాను యుద్ధం మాత్రం స్టాప్ చేయలేదండి. చూసారా, మేము కంప్లీట్గా హమాస్ని ఎలిమినేట్ చేసిన తర్వాతనే మనము యుద్ధంని స్టాప్ చేస్తామని ఎంత స్ట్రాంగ్గా వాడు కంటిన్యూడ్. వాళ్ళు మాత్రం కాదు, వాళ్ళు డిఫెన్స్ మినిస్టర్స్ అయితేను, ఆ మిలిటరీ ఆ జనరల్స్ అన్న అంత టఫ్గా ఉన్నారండి. అంత ఫైర్ బ్రాండ్ లాగా ఉంటారని చెప్పినట్లే వాళ్ళు ఉన్నది మనము చూసుకోవచ్చు. ఇంకోసారి చిన్న 6వ వచనము. ఆ దినమున నేను యూదా అధికారులను కట్టెల క్రింది నిప్పులుగాను పనల క్రింది దివిటిగాను చేతును. వారు నలుదిక్కులానున్న జనులందరినీ దహించుదురు. యెరూషలేము వారు ఇంకను తమ స్వస్థలమగు యెరూషలేములో నివసించుదురు. ఏమండి, సుత్తులో ఉన్న 4 దేశాలు ఉన్న వాళ్ళు ధ్వంసం చేసేస్తారంట. దహించుదురు అంటే బర్న్ చేసేస్తారట. అదేలాగా అవుతుంది. ఎన్ని టన్స్ ఆఫ్ బాంబ్ అండి, అది క్లస్టర్ బాంబ్స్. అది వేస్తే అంత అగ్ని వస్తుంది, అంత మండుతుందండి. ఇది ఎవరు తట్టుకోలేరు. అలాంటి బాంబ్స్లు వేసి కంప్లీట్గా చుట్టుముట్టనండి. ఇంగ్లీష్లో రైట్ అండ్ లెఫ్ట్ ఏ పక్క వెళ్తాను. ఇన్ఫ్యాక్ట్ మీరు నమ్మడానికి ఆశ్చర్యంగా ఉంటుంది, ఇజ్రాయెల్లో ఎంత స్ట్రాంగ్గా ఫైట్ చేస్తున్నారంటే, ఇప్పుడు రష్యా యుక్రెయిన్ని ఆక్రమణ చేసుకోవాలని యుద్ధం స్టార్ట్ చేశారు కదా, అది 2 సంవత్సరం పైన అయింది. అయితే ఇప్పుడు వరకు ఒక విక్టరీ కూడా సరైన విక్టరీ దొరకలేదు. అంత రష్యాకే. పక్కలో ఉన్న యుక్రెయిన్, అంత వీక్గా ఉన్న యుక్రెయిన్ని కూడా వాళ్ళు ఒక్క నేషన్ కూడా వాళ్ళు సంపూర్ణంగా జయించలేకపోయారు. ఇన్ఫ్యాక్ట్ రష్యాలో ఎంతో స్థలంని వాళ్ళు పోగొట్టుకున్నారు కూడా. ఇప్పుడు వరకు ఇంకా వార్ కంటిన్యూనే అవుతుంది. అయితే ఇజ్రాయెల్ 5 ఫ్రంట్స్లో వార్ని ఫేస్ చేసి జయిస్తున్నారండి. 5 ఫ్రంట్స్లో యుద్ధం జరిగిందండి సైమల్టేనియస్గా. ఒకటి గాజాలో, 2ది లెబనాన్లో, 3వది సిరియాలో, 4వది యెమెన్ నుండి హూతీసు, మరి 5వది ఇరాను. 5 కంట్రీస్ వాళ్ళు అటాక్ చేస్తుంటే వాళ్ళందరినీ డిఫెండ్ చేసుకుని మరి వాళ్ళని డిఫెండ్ చేసుకుని మరి వాళ్ళందరినీ అటాక్ చేసి వాడిని ధ్వంసం చేస్తున్నారంటే నిజంగా ఇది యెహోవా చెప్పిన మాటల లాగానే నెరవేరుతున్నదని మనం చూడొచ్చు. సోదర సోదరి, దీంట్లోనే మనకు తెలిసింది ఆల్రెడీ యెహోవా ఇజ్రాయెల్ పరంగా యుద్ధం చేస్తున్నాడు, ఇజ్రాయెల్ని యెహోవా కాపాడుతున్నాడని మనకి ఎంత క్లియర్గా ఈ ఒక వచనాల్లో తెలుస్తుంది సోదర సోదరి. మరి నెక్స్ట్ 7-8. మరియు దావీదు ఇంటివారును యెరూషలేము నివాసులను తమకు కలిగిన ఘనతను బట్టి యోధా వారి మీద అతిశయపడకుండునట్లు యెహోవా యూదా వారిని మొదట రక్షించును. ఏమండి, యూదాని రక్షిస్తారంట. మరి యెరూషలేమును మాత్రం కాదు, యూదాని అని కూడా స్ట్రెస్ చేస్తారు. మరి 8లో అక్కడున్న అల్పుడు కూడా దావీదులాగా అయిపోతాడంట. చూడండి 8వ వచనం. ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు
సంరక్షకుడుగా ఉండును. ఏమండి, యెహోవా యెరూషలేం నివాసులకు సంరక్షకుడుగా ఉండు. ఎవరండి? యెహోవా సంరక్షిస్తున్నాడు. మరి లేదంటే ఇన్ని థౌజండ్స్ ఆఫ్ మిసైల్స్ వేస్తుంటే ఒక్కడి కూడా ఒక్కడి పైన పడకుండా ఒకడు చనిపోలేదంటే అది నిజంగా అద్భుతం కదా. ఎంత మైటీ పవర్ఫుల్ మిసైల్స్ ఇరాన్ నుండి, సూపర్సోనిక్ మిసైల్స్, మరి బెలాస్టిక్ మిసైల్స్, మరి డ్రోన్స్, ఇదంతా ఇన్ని వేలు రాకెట్ అటాక్స్ అండి హమాస్ మూలంగా మరి హిజ్బుల్లా మూలంగా వేస్తుంటేనో ఇంకా ఒక్కడు ఇజ్రాయెల్ చనిపోలేదంటే నిశ్చయముగా యెరూషలేం నివాసులను యెహోవానే సంరక్షిస్తున్నాడు అనేది మనకి ఎంత క్లియర్గా ప్రూవ్ అవుతుంది. చూడండి సోదర సోదరి, మళ్ళొకసారి. ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా ఉండును. ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారుగాను, దావీదు సంతతి వారు దేవుని వంటి వారుగాను, జనుల దృష్టికి యెహోవా దూతల వంటి వారుగాను ఉందురు. చూసారా, సాధారణవాడు బలవీనుడు కూడా దావీదులా ఇంటి వాళ్ళు యెహోవా దూతల్లాగా అయిపోతారు. అంత వాళ్ళని బలపరుస్తున్నారు. అదే సమయంలో వాళ్ళ శత్రుల్ని ఈ రీతిగా ధ్వంసం చేస్తున్నది మనం చూడొచ్చు. మరి 9వ వచనంలో దీని ఫైనల్ ఇది ఎక్కడికి పోయి ఆగుతుంది అనేది చెప్పినారు. చూడండి 9వ వచనము. ఆ కాలమున యెరూషలేము మీదికి వచ్చు అన్యజనులందరినీ నేను నశింపచేయ పూనుకొనెదను. ఏమండి, అప్పుడు ఏం చేస్తారంట నెక్స్ట్? ఆ దినమందు అంటే ఇది ఇలాగే ప్రోగ్రెస్ అయిపోయి అన్ని దేశాలు వాళ్ళకి విరుద్ధంగా ఇప్పటికే అందరూ ఇజ్రాయెల్కి అగేన్స్ట్గా ఉన్నారు, విరోధంగా ఉన్నారు. అయితే ఫిజికల్గా వారిలో ఉండేది ఈ 5 దేశాలు. మరి వాళ్ళందరూ 5 దేశాలు నెక్స్ట్ ఇప్పుడు ఒకటి తర్వాత ఒక నాశనం అవుతున్నారు అనుకోండి, ఇంకా మిగిలిన వాళ్ళు చేరుకుంటారు. మరి రష్యాను డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిపోయేది, చైనా ఇన్వాల్వ్ అయిపోయేది, నార్త్ కొరియా ఇన్వాల్వ్ అయిపోయేది. మరి ఇలాంటి వాళ్ళు మాత్రం ఆల్మోస్ట్ అన్ని దేశాలు ఇజ్రాయెల్కి విరుద్ధంగా వాళ్ళు సైన్యం చేసుకుని వచ్చినప్పుడు అప్పుడు యెహోవా అందరి పైన యుద్ధముని చేస్తారంట. చదవండి ఇంకొకసారి. ఆ కాలమున యెరూషలేము మీదికి వచ్చు అన్యజనులందరినీ నేను నశింపచేయ పూనుకొనెదను. నేను నశింపచేస్తాను. అదే ఎండ్ ఆఫ్ ద వరల్డ్. లోకము అంత్యము అలాగే వచ్చేది. లోకమందరూ ఇజ్రాయెల్కి విరుద్ధంగా వస్తారు. మరి అప్పుడు యెహోవా అందరినీ నశింప చూస్తాడంట. దీన్ని కంటిన్యూషన్ ఇప్పుడు 14లో కంటిన్యూ అవుతుంది. యెహోవానే అందరూ వచ్చేలాగా చేస్తాడంట. ఎందుకంటే అందరినీ నాశనం చేయాలని. ఎందుకంటే ఈ లోకమే ఎంత చెడిపోయింది కదా. వాళ్ళు నాశనం అవ్వాలంటే ఇజ్రాయెల్ చేతిలో నాశనం అవ్వాలి. ఆర్మగెద్దోన్ అనేది ఇజ్రాయెల్ నుండి జరగాలి కదా. మరి ఇక్కడ 10th verseలో 12 ఇంకా కంటిన్యూ చేస్తే ఇజ్రాయెల్కి తన ఆత్మనిచ్చి వాళ్ళు మెస్సయా గురించి వాళ్ళు గ్రహించుకుని వాళ్ళ గురించి వాళ్ళు ప్రలాపించేది అంత ఇవ్వబడింది. అది నెక్స్ట్ జరగపోయేది. అయితే ఇప్పుడు కంటిన్యూషన్ మనం చూడాలంటే 14:1 నుండి చూసుకుని వస్తాం. ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది, అందు మీ యొద్ద దాచబడిన సొమ్ము పట్టణములోనే విభాగింపబడును. నేను అన్యజనులనందరినీ సమకూర్చబోచున్నాను. పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్ల పెట్టబడును, స్త్రీలు చెరపబడుదురు, పట్టణములో సగం మంది చెరపట్టబడిపోవుదురు. అయితే శేషించిన వారు నిర్మూలము కాకుండా పట్టణములో నిలుతురు. ఏమండి ఇక్కడ ఏం చేస్తున్నాడు? నేనే అందరినీ పోగా తీసుకొని వస్తాను, అందరినీ ఇక్కడ ఈ యుద్ధంకి తీసుకొస్తానంటున్నారు. సో ఇంకా షార్ట్ టైంలో చూడండి, ఇప్పుడు ఇజ్రాయెల్ నెక్స్ట్ ఇరాన్ అటాక్ చేసేప్పుడు రష్యా ఇరాన్ని సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే రష్యాని సపోర్ట్ చేస్తారు యుక్రెయిన్ వార్లో. సో ఆటోమేటిక్లీ దే ఆర్ ఒబ్లైజ్డ్ టు సపోర్ట్ ఇరాన్ని వాళ్ళు సపోర్ట్ చేయవలసిందే. దానివల్ల రష్యా ఇన్వాల్వ్ అవుతారు. సో ఇదేలాగా చూడండి, నెక్స్ట్ వేరే కంట్రీస్ అంతా ఒకళ్ళు లింక్ అయ్యి ఇజ్రాయెల్కి విరుద్ధంగా వస్తారు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? 3వ వచనము. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయును. ఎవరండి? యెహోవా బయలుదేరి యుద్ధకాలంలో యుద్ధం చేయనట్లు ఆయన అన్యజనులకి విరుద్ధంగా యుద్ధము ప్రారంభిస్తారంట. ఇప్పుడు చూడండి, వీళ్ళు చేసే యుద్ధము ఇజ్రాయెల్ జనాల పైన మాత్రం కాదు,
ఇజ్రాయెల్ దేవుడైన యెహోవా పైన యుద్ధం చేస్తున్నాడు. అప్పుడు యెహోవా ఈ అన్యుల జనమైన అందరి పైన యుద్ధము చేస్తాడంట. చూసారా, అదే అండి ఫైనల్ వారు. ఇదే ఎండ్ అయ్యేది. అది ఆల్రెడీ ప్రారంభం అయిపోయింది. ఇంకా జస్ట్ ఇప్పటికి 1 year 2 months అయింది. ఇంకా పోతా ఈ సంవత్సరంలో ఇంకేమేమి అవుతుందో కదా, ఇది ఆల్మోస్ట్ అంత్యం అంత ఫాస్ట్గా వచ్చేస్తూ ఉందండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ నో కమ్బ్యాక్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు స్టాప్ చేస్తేనో ఇది పరిస్థితి సాల్వ్ అవుతుంది ఇది. ఎందుకంటే ఆల్రెడీ ఇంత డిస్ట్రక్షన్ అయిపోయింది, ముందు వెళ్ళిపోయింది కాబట్టి అది కన్క్లూషన్కే పోవాలి. ఇంకా అది ఎంత ఫాస్ట్గా పోతుందో అది మనకి చెప్పలేమంతే. అయితే ఖచ్చితంగా అదే రూట్లో పోయి అందరూ ఇన్వాల్వ్ అవుతారు. యెహోవా అందరినీ నాశనం చేసేకి ఆయనే యుద్ధంలో ఎంటర్ అవుతారు. దానివల్ల సోదరి ఇదంతా మనం చూసే ఇప్పుడు మళ్ళా ఇక్కడ 4వ వచనంలో ఆ సమయంలో ఆయన పాదము ఒలీవ కొండ పైన దిగుతుంది అనే వచనాలు. అప్పుడు అక్కడి నుండి అదంతా తెరవపడేది, ఆ బండ 2గా చీల్చపడేది. మరి అక్కడి నుండి జీవ ఊట వచ్చి అందరికీ జీవ నీళ్ళు ఇచ్చేది. ఇదంతా అక్కడ చెప్పబడింది. బట్ అది అయ్యేకు ముందు అంటే అదేమంటే అర్థము, ఈ ఒక యుద్ధము క్లైమాక్స్కి వచ్చేప్పుడు పైన 2వ వచనం ఏం చెప్పారు, ఆ యెరూషలేం సగము నాశనం అయిపోయేలాగా వచ్చేసిందంట పరిస్థితి. ఎందుకంటే ఆ ఒక యుద్ధంలో ఇంతవరకు ఇజ్రాయేల్ దాన్ని డిఫెండ్ చేసుకుని వచ్చింది. బట్ ఇంకా ఎంతకాలం కంటే నావైక్ అవుతుందండి కదా. ఒక్క చిన్న దేశం అండి, ఎంత చిన్నదంటే మన ఆంధ్రప్రదేశ్లో ఒక కాలుభాగం కూడా లేదు. అంత చిన్న ప్లేస్లో ఉన్నది. లోకమునే ఫేస్ చేస్తాం చూడండి. లోకంలో ఉన్న ఆ చుట్టుముట్లు ఉన్న జనాలందరినీ పైన వాళ్ళు యుద్ధం చేసి గెలుస్తున్నారు. మాత్రం కాదు, లోకమే ఆ ఒక చిన్న ప్లేస్ పైన వస్తారంటే అప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. అప్పుడు సగము వాళ్ళు పడిపోతారంటారు. ఇది ఒక 2వ వచనము స్త్రీలు రావేష్ అయ్యేది. మరి ఆ సగం జనాలు వెళ్ళిపోయి ఇదంతా చూసినప్పుడు ఆల్రెడీ ఇది జరిగిపోయిందని కూడా మనం తీసుకోవచ్చు. వీళ్ళు October 7th అటాక్ చేసినప్పుడు ఇదంతా వాళ్ళు చేశారు. స్త్రీల పైన హత్య చేసి చిన్న పిల్లల్ని చంపేసి ఇదంతా కూడా చేశారు. మరి అదే అనేది తీసుకోవచ్చు, లేదంటే ఇంకా అదేలాగా ఇంకా హయ్యర్ రేంజ్లో జరగవచ్చు అని కూడా చెప్పవచ్చు. అయితే ఆ సందర్భం వచ్చేప్పుడే ఎవరు దిగుతారు అక్కడ? యెహోవా పాదం. అంటే దానియేలు 12లో చెప్పినట్లు ఇజ్రాయెల్ మహాశ్రమ కాలము ఫేస్ వచ్చేసేప్పుడు తన ప్రజలకై నిలబడే మికాయేలు వాళ్ళ కొరకు నిలబడతాడని ఉంది. సో మికాయేల్ అన్నప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు 2వ రాకడ ఆ ఒలీవ కొండ పైన జరుగుతుంది. ఒలీవ కొండ నుండి కదా పరలోకంకి ఆరోహణ అయింది. అప్పుడు దూతలు ఏం చెప్పారు, ఏ రీతిగా పోయారో అదే రీతిగా వస్తారని. ఇప్పుడు అదే కొండ పైన దిగుతారు వచ్చి. అప్పుడు యేసునే వచ్చి దిగి ఇజ్రాయెల్ని సంరక్షించి ఇజ్రాయెల్కి విరుద్ధం వచ్చిన అన్ని జనాలు అందరినీ నాశనం చేసేది మొదలు పెడుతుంది. అదే తెస్సలోనికలో వాళ్ళు అగ్నితో యేసు పోరాడతారని ఉంది కదా, అది ప్రారంభిస్తుంది. సో ఇది జరిగేప్పుడు ఎంత క్లియర్ మనకేం తెలుస్తుందంటే ఇజ్రాయేల్ ఇప్పటి వరకు ఉన్నదంతా యూజ్ చేసి ఎంత లిమిటెడ్గా వాళ్ళు సివిలియన్స్ని హార్మ్ చేయకూడదని ఎంతో ప్రికాషన్స్ తీసుకొని వాళ్ళు యుద్ధం చేస్తుంటేను వాళ్ళ పైన ఈ జెనోసైడ్ చేస్తున్నారు, వార్ క్రిమినల్స్ అని నెతన్యాహు పైన అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసేసారండి యునైటెడ్ నేషన్స్లో. నెతన్యాహు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్ని ఏ దేశంకి వెళ్తున్నా అరెస్ట్ చేయొచ్చు, అలాంటి వారెంట్ ఇచ్చేసారండి. చూడండి ఎంత అన్యాయమైన కార్యం ఇది చేస్తున్నారు. అఫ్కోర్స్ అనేక కంట్రీస్ మనం అలా చేయము అని చెప్పినారు. అయితే ఎంత ఫైర్ బ్రాండ్గా ఉన్నారో అంత అయితేను ప్రైమ్ మినిస్టరు యునైటెడ్ నేషన్స్నే బ్యాన్ చేస్తున్నాడు కొన్ని ప్రాంతంలో అంతా. ఎందుకంటే వాళ్ళు ఈ అరబ్తో మిక్స్ అయిపోయి వాళ్ళంతా ఈ కార్యాలు చేస్తున్నారని తెలిసిపోయి వాళ్ళని బ్యాన్ చేస్తున్నారండి. సో సోదరి అలాగున్నప్పుడు ఫైనల్గా ఇజ్రాయెల్కి ఎలాగా కార్నర్ అయిపోయినప్పుడు వేరే ఒక దారి లేకుండా వాళ్ళ దగ్గర ఉన్న మోస్ట్ పవర్ఫుల్ న్యూక్లియర్ వెపన్స్ని కూడా యూజ్ చేసేది ఇజ్రాయెల్ ప్రారంభించవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటి వరకు వాళ్ళు ఉందని కూడా వాళ్ళు అగ్రీ చేయలేదు, లేదని కూడా డినై చేయరు.
అది అయితే ఉందని అందరికీ తెలుసు. ఉన్న 7 కంట్రీస్లో ఇజ్రాయెల్లో ఒకటి, హండ్రెడ్స్ ఆఫ్ న్యూక్లియర్ బాంబ్స్, మిజైల్స్, ఇంకా ఏమేమి చేసుకున్నారో తెలియదు. ఎప్పుడో ఎన్నో సంవత్సరం ముందే వాళ్ళు ఇదంతా అచీవ్ చేసేసారు. అంటే వాళ్ళు ఆ టాక్టికల్ న్యూక్లియర్ బాంబ్స్ ఉండొచ్చు, లేదంటే కంప్లీట్ మెగాటాన్ హైడ్రోజన్ బాంబ్స్లో వాళ్ళు యూజ్ చేసే పరిస్థితి రావచ్చు. ఆ యూజ్ చేసినప్పుడు అప్పుడు వాళ్ళ విరోధులు ఏ రీతిగా నాశనం అయిపోతారు అనేది కూడా బైబిల్లో రాసి ఉన్నారు. చూడండి, అదే కింద మనం చదివినప్పుడు 12వ వచనము, మరియు యెహోవా తెగుళ్లు పుట్టించి యెరూషలేము మీద యుద్ధము చేసిన జనములందరినీ ఇలాగున మొత్తును. వారు నిలిచి ఉన్న పాటుననే వారి దేహములు కుళ్ళిపోవును, వారి కన్నులు కనుతుర్రలలో ఉండియే కుళ్ళిపోవును, వారి నాలుకలు నోళ్లలో ఉండియే కుళ్ళిపోవును. ఇలాగైపోతుంది. అంటే వాళ్ళు నిలిచి ఉన్నాగానే వాళ్ళ మాంసము, కన్నులు, నాలుగ కుళ్ళిపోను. అంటే ఇంగ్లీష్లో కన్జ్యూమ్ అంటే వేపరైజ్ అయిపోతుందంట. అంటే నించుకున్నాగే వాళ్ళు అలాగా భస్మం అయిపోతారు అని అర్థం. ఇలాగ అవ్వాలంటే న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్లోనే ఈ రీతిగా అయ్యేదండి. దీన్ని హీరోషిమా నాగసాకిలో బాంబ్ చేసినప్పుడు హీరోషిమాలో ఒక వ్యక్తి బాంబ్ పడక ముందు ఒక రాతి కళ్ళు మీద కూర్చున్నాడు. ఆ బాంబ్ ఎక్స్ప్లోషన్ అయిన తర్వాత ఆ ఒక సర్టన్ రేడియస్లో ఉన్న జనాలు ఏ రీతిగా చనిపోతారనే దానికి నెక్స్ట్ ఫోటోగ్రాఫ్లో ఆ రాత ఆయన కూర్చున్న ప్లేస్లో రాత పైన ఒక షాడో లాగా ఒక మార్క్ ఉంది తప్ప ఆ వ్యక్తి అక్కడ అస్సలు ఏమీ మిగలలేదు. అలాగా ఉంటుందండి. ఇదే చెప్పేది. ఆ న్యూక్లియర్ ఎక్స్ప్లోషన్స్ అయినప్పుడు అంత హీటు 2000 degrees Fahrenheit హీట్ వస్తుంది. మరి ఆ ఒక వైబ్రేషన్, ఆ సౌండ్లకి ఆ సర్టన్ రేడియస్లో కిలోమీటర్ల వరకు ఉన్న జనాలు నిల్చుకున్నట్లే వాళ్ళు ఎవాపరేట్ అయిపోతారండి. అదే ఇక్కడ చెప్పబడింది. మోస్ట్ ప్రాబబుల్లీ అలాగనే ఈ లోక అంత్యం కూడా జరుగుతుంది. సో అది మాత్రం కాదు, వాళ్ళు జరిగేప్పుడు ఈ యుద్ధాలు ఏమవుతుందంటే అందరూ వీళ్ళపైన వస్తారు. అప్పుడు దేవుడు ఎలా వాళ్ళని నాశనం చేస్తారంటే ఒకళ్ళ పైన ఒకళ్ళకి కన్ఫ్యూషన్ తీసుకొస్తారు, మిస్అండర్స్టాండింగ్ తీసుకొచ్చి ఒకళ్ళ పైన ఒకళ్ళు యుద్ధం చేసుకునేకి ప్రారంభిస్తారంట. అదే 13వ వచనంలో చెప్పబడింది. ఆ దినమున యెహోవా వారిలో గొప్ప కల్లోలము పుట్టింపగా వారందరూ ఒకరికొకరు విరోధులై ఒకరి మీదనొకరు పడుదురు. అదే అండి నేను చెప్పింది. ఒక కల్లోలం పుట్టిస్తాడు. అప్పుడు ఒకరి పైన ఒకరు పడి ఒకరికి ఒకరు విరోధంగా యుద్ధం చేసుకుంటాడు. అలాగే జరిగేదండి కదా. ఇప్పుడు చూడండి, ఈ అరబులంతా ఇజ్రాయెల్కి విరుద్ధంగా ఉన్నారు కదా. అయితే ఒక్కడంటే ఒకడికి పడదండి. సౌదీ అరేబియా ఉంది, పక్కలోనే ఇరాన్ ఉంది. సౌదీ అరేబియాకు ఇరాన్కు అస్సలు పడదు. కొంచెం ఛాన్స్ దొరికితే ఒకరినొకరు నాశనం చేసేస్తారు. ఇరాన్ ఇరాక్ అయితేను అదేలాగా సిరియా, లెబనాన్ చూడండి, వాళ్ళు పక్కలో ఉన్నారు. అయితే డెడ్లీ ఎనిమీస్ అండి కదా. ఇలాగనే టర్కీ అయితేను, వేరే దేశాలు ఈజిప్ట్ అయితేను, వేరే వాళ్ళందరూ ఒకరికొకరు అగేన్స్ట్గా ఉన్నారు. కొంచెం ఏమైనా అయితే ఒకరినొకరు కొట్టుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ ఆల్రెడీ ఆల్మోస్ట్ ఎవ్రీ నైబర్హుడ్లో యుద్ధం అయ్యేది ప్రారంభము ఆల్మోస్ట్ వర్జ్లో ఉందండి. చూడండి, చైనా ఆల్రెడీ టైవాన్ని తీసుకోవాలని ఆల్రెడీ ప్రిపేర్నెస్ చేస్తున్నారు. 2007లో అది జరుగుతుందని కూడా ఆ జీలింగ్ ఆల్రెడీ చెప్పేస్తున్నాడండి కదా. సో ఎంత వాళ్ళు అపోజ్ చేస్తుంటేనో అది అక్కడ జరుగుతుంది. మరి అఫ్కోర్స్ రష్యా యుక్రెయిన్ అందరికీ తెలిసినట్లే అది జరుగుతూ ఉంది. రష్యా యుక్రెయిన్ మధ్యలో అక్కడ మరి ఇది రష్యా యుక్రెయిన్ చైనా టైవాన్ మాత్రం కాదు. ఇప్పుడు రష్యా జతలో చైనా, మరి నార్త్ కొరియా, ఇరాన్ ఇలాంటి ఒక గ్రూప్ ఆఫ్ కంట్రీస్ ఉంది. మరి యుక్రెయిన్ సైడ్లో వెస్ట్రన్ కంట్రీస్ అంతా ఉంది. అలాగా ఒక్కరికొకరికి మాత్రం కాదు, ఇది అనేక లింకులు ఉందండి. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగితే ఇది ఇండియాకు పాకిస్తాన్కు మాత్రం యుద్ధం అవ్వదు. ఇప్పుడు పాకిస్తాన్కి చైనా సపోర్ట్ చేస్తారు. అప్పుడు ఇండియా ఈజ్ ఫేసింగ్ పాకిస్తాన్ యాజ్ వెల్ as చైనా కదా. అదేలాగా ఇండియా అప్పుడు ఏం చేస్తారో అమెరికన్ సపోర్ట్ని కోరుకుంటారు, లేదంటే రష్యన్ సపోర్ట్ని కోరుకుంటారు. అప్పుడు ఇన్వాల్వ్మెంట్ చూడండి, పెద్ద పెద్ద కంట్రీస్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ ఒక్క కలహాలం అంటారు. ఏమంటే అక్కడ చూసింది డిస్టర్బెన్స్ చేసినప్పుడు అన్ని ప్లేస్లో సైమల్టేనియస్గా యుద్ధాలు స్టార్ట్ అయినప్పుడు న్యూక్లియర్ బాంబ్స్ని అందరూ థౌజండ్స్ ఆఫ్ న్యూక్లియర్ బాంబ్స్ యూజ్ చేసినప్పుడు అప్పుడే ఈ లోక అంత్యమే జరుగుతుందండి.
ఈ ఒక హీటు, ఈ ఒక డస్ట్, రేడియేషన్ లోకమంతా స్ప్రెడ్ అయిపోయి అప్పుడు సూర్యుడు భూమిలో కనపడకున్నాడు, సూర్యచంద్ర నక్షత్రుడు కనపడని యేసు ప్రభు చెప్పారు కదా. అలాగా ఉన్న జనాలందరూ నాశనం అవుతారు. ఆ స్టేజ్లో ఇజ్రాయేలు దేవుని వైపుకి తిరుగుతారు కదా, చెప్పబడింది కదా, చివరి నుండి విమోచకుడు వచ్చి ఇజ్రాయేలుని అవభక్తిని తీసేస్తాడని. అప్పుడు వాళ్ళు మనము మెస్సాయాని మనం చంపేస్తాం, మా మెస్సాయ ఈయనే, యేసునే మా మెస్సాయని ఒప్పుకొని వాడి గురించి ఏడ్సేకి ప్రారంభం చేసి పశ్చాత్తాపము వాళ్ళు పొందుకున్నప్పుడు యెరూషలేంని దేవుడు విస్తారం చేసి చుట్టుముట్లు ఉన్న వాళ్ళు అందరి ఒక ఐశ్వర్యం యెరూషలేంకి దొరకలేలాగా, మరి మిగతా ఈ ఆర్మగెద్దోన్ యుద్ధాన్ని సర్వైవర్స్ ఉంటారు కదా, చావకుండా కొందరు మిగిలి ఉంటారా, ఆ దేశాల్లో ఉన్న జనాలందరూ ఇశ్రాయేలుతో సమాధానము చేసుకుంటేనే వాళ్ళకి వర్షాలు వచ్చేది, వాళ్ళకి ఆహారం దొరికేది. అలాగా దేవుడు చేసేస్తాడండి. ఇది 14th చాప్టర్లో 14th verse నుండి కిందకి మీరు చదివితే అక్కడ క్లియర్గా ఉంది. ఇప్పుడు జరుగుతున్న వారిలో యాక్చువల్లీ ఆల్రెడీ ఇజ్రాయేల్ తనకి ఫస్ట్ దేవుడిచ్చిన ఆ స్థలం అంతా వాళ్ళు తీసేసుకుంటున్నారు. చూడండి, లెబనాన్లో ఆ బఫర్ జోన్ అంతా వాళ్ళ చేతికి వచ్చేసింది. మరి అఫ్కోర్స్ గాజా టోటల్గా ఇప్పుడు వాళ్ళ చేతిలో వాపసు వచ్చేసింది. మరి సిరియాలో గోలన్ హైట్స్ అంతా వాళ్ళ చేతికి వచ్చింది. ఇలాగా మనం చూస్తుంటే నెక్స్ట్ సీనాయి పెనిన్సులా ఉంది కదా, అదంతా ఇజ్రాయెల్ ఆల్రెడీ దేవుడు ఇచ్చేసారు 1967 వారిలో. అయితే వీళ్ళు సమాధానం కొరకు వాపస్ ఇచ్చారు, అది కూడా మళ్ళీ వాళ్ళకి వచ్చేస్తుంది. ఒరిజినల్గా చూస్తే దేవుడు వాళ్ళకి అబ్రహాం, ఐజాక్, యాకోబుకి వాగ్దానంగా ఫ్రమ్ ద రివర్ టు ద రివర్ అని చెప్పారు కదా, అక్కడి వరకు చేసిన కంప్లీట్ ప్లేస్. దాని మధ్యలో ఈ ఫిలిస్టైన్స్ వచ్చి మనకి వెస్ట్ బ్యాంకు, గాజా అనకుండా అందరినీ తరిమేసి ఆ కంప్లీట్ ప్రదేశంని ఇజ్రాయెల్కి ఇస్తాడు. ఇజ్రాయెల్ని ఆశీర్వదిస్తాడు. ఇజ్రాయెల్ దేవుని వైపుకి తిరుగుతారు. అప్పుడు అక్కడే దేవుని రాజ్యము ప్రారంభమవుతుంది. అక్కడే పునరుత్థానము, మరి ఆశీర్వాదం, భూలోకంకి అంత 1000 ఏళ్ళు పరిపాలన అక్కడే ప్రారంభం. సో ఇదంతా మనము అలాగే అక్షరాంశంగా ఆల్రెడీ జరిగేది మనం చూస్తున్నాము. ఇంకా క్లైమాక్స్కి పోవాలా. దీని మూలంగా మన రక్షణ మనం విశ్వసించిన దానికంటే ఇప్పుడు ఎంత దగ్గరలో ఉందని మనకి తెలుస్తుంది. ఇప్పుడు ఈ అంత్యకాలంలో మనం ఎలా జీవించాలనేది నెక్స్ట్ భాగంలో మనము కొన్ని ముఖ్యమైన 4 పాయింట్స్ని మనము చూసుకుందాం.